సీజన్ ప్రకారం వచ్చే పండ్లు తప్పనిసరిగా తినాలని వైద్యులు చెప్తుంటారు. నిజానికి పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో మామిడి పండ్లని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే వర్షాకాలంలో ఎంతో స్పెషల్గా సీతాఫలాలు కనిపిస్తాయి. రుచికి చాలా తీపిగా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. జీర్ణశక్తిని మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్తో పాటు ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇవి చాలా మంచివి. ఇక వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇన్ని ప్రయోజనాలని అందించే సీతాఫలాలు కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అతిగా తినటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి సీతాఫలాలు ఎక్కువగా తినటం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సీతాఫలాలలో ఇందాక చెప్పుకున్న పోషకాలన్నీ కూడా ఉంటాయి. ఒక్క పండు తిన్నా కూడా ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా శరీరానికి సరైన విధంగా అందుతాయి. ఇదంతా బాగానే ఉన్నా కూడా కొన్నిసార్లు సీతాఫలాలు అతిగా తినటం వల్ల అలర్జీ వచ్చే ముప్పు ఉంటుంది. చర్మం మీద విపరీతమైన దురద, దద్దుర్లు వస్తాయి. అంతేకాదు కొన్నిసార్లు వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రూట్ ఎంజైమ్స్ అంటే పడని వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. సీతాఫలాలు తిన్నప్పుడు ఇలాంటి రియాక్షన్స్ కనిపించాయంటే వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఇక సీతాఫలాలలో ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది. ఇది జీర్ణ శక్తికి చాలా అవసరం. ఇక జీర్ణ సమస్యలను తగ్గించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో ఫైబర్ తీసుకోవటం వల్ల పొట్టలో ఉబ్బరం, గ్యాస్ లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు ఇది డయేరియాకి కూడా దారితీస్తుంది. ఒకసారి ఎక్కువ మొత్తంలో వీటిని తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. సీతాఫలాలలో గింజలు ఎక్కువగా ఉంటాయి. గుజ్జు ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ వాటి గింజలు మాత్రం చాలా ప్రమాదకరం. పొరపాటున కూడా వీటిని తినకూడదు. కొన్నిసార్లు తెలియకుండానే వాటిని మింగేస్తుంటారు. దీనివల్ల ఇబ్బందులు అనేవి తలెత్తుతుంటాయి. సీతాఫలం గింజలలో హానికర రసాయనాలుంటాయి. వీటి వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల పొట్టలో ఇరిటేషన్ వచ్చి జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే సీతాఫలాలు తినే సమయంలో చాలా జాగ్రత్తగా గింజలు తీసేస్తూ గుజ్జు తినాలి. పెద్దవాళ్ళు తిన్నప్పుడు అంటే చూసుకుంటారు, కానీ పిల్లలు చూసుకోకుండా మింగేస్తుంటారు. కాబట్టి అలా జరగకుండా, సమస్యలు రాకుండా పిల్లలు సీతాఫలాలు తినేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళని గమనిస్తూ ఉండాలి. లేదా పూర్తిగా గింజలు తీసేసి గుజ్జు వరకే ఒక గిన్నెలో పెట్టి ఇవ్వటం మంచిది. అలాగే సీతాఫలాలలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే రక్తహీనత ఉన్నవారు సీతాఫలాలు తినటం మంచిది. అయితే ఇక్కడ మరొక విషయం కీలకంగా చెప్పుకోవాలి. ఏంటంటే ఐరన్ వస్తుంది కదా అని మరీ అతిగా కూడా వీటిని తింటే మాత్రం సమస్యలు అయితే తప్పవు. ఎందుకంటే ఐరన్ ఎక్కువైనప్పుడు శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కడుపులో వికారంతో పాటు మలబద్ధకం, పొత్తి కడుపులో నొప్పి లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇప్పటికే జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వీలైనంత వరకు మోతాదు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక ఈ పండ్లో అన్నోనాసిస్ ఉంటుంది. మామూలుగా తీసుకుంటే పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ మొత్తంలో తింటే మాత్రం నర్వస్ సిస్టమ్ మీద ప్రతికూల ప్రభావం అనేది పడుతుంది. హై బీపీతో పాటు న్యూరో సమస్యలు ఉన్నవారు సీతాఫలాలని అతిగా తింటే బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టుండి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే సీతాఫలాలు తినటం మంచిది. సీతాఫలాలు శరీరంలో ఉష్ణోగ్రతని తగ్గిస్తాయి. మరీ అతిగా తినటం వల్ల బాడీ టెంపరేచర్ మరీ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగా జలుబు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొంతమందిలో దగ్గు కూడా వస్తుంది. కాస్తంత శరీరానికి వేడిని అందించే ఆహార పదార్థాలతో పాటుగా వీటిని తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్కువ మొత్తంలో వీటిని మాత్రమే తింటే దగ్గుతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సీతాఫలాలలో పోషకాలున్న మాట నిజమే అయినా కూడా కెలోరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే మోతాదు విషయంలో కాస్త చూసుకోవాల్సి ఉంటుంది. మరీ అతిగా తినటం వల్ల కెలోరీల ఇంటేక్ అనేది పెరిగి బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే సరైన విధంగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఇంకాస్త సమస్యలు ఎక్కువగా వస్తాయి. వెయిట్ మేనేజ్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న వారు వీలైనంత వరకు వీటిని తక్కువగా తినటం మంచిది. అలాగే గర్భిణులు సాధారణంగా పండ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెప్తుంటారు. అయితే సీతాఫలాల విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అతిగా తినటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా ఇప్పటికే డయాబెటీస్తో ఇబ్బంది పడేవారు ఎక్కువ మొత్తంలో సీతాఫలాలు తింటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగి ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక గర్భిణులు పొరపాటున కూడా గింజలు మింగేస్తే అది చాలా ప్రమాదకరం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా తినడం కాకుండా రోజుకి ఒకటి చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.